హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేనైతే నాకు ఇష్టమైన సీతాఫలంతో ఐస్ క్రీమ్ని ట్రై చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సీజన్స్‌లో దొరికే వాటిని తప్పకుండా అయితే తింటూ ఉండాలండి. ఇవి మన హెల్త్‌కి చాలా మంచిది. అందులోని సీతాఫలం అంటే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. దీనితో చాలా రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. మన ఛానల్‌లో అయితే ఒక 3 ఐటెమ్స్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సీతాఫలాలను తీసుకొని వీటి నుంచి అయితే గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. దానికోసం బాగా పండిన 2 సీతాఫలాలను తీసుకున్నాను. చూసారు కదండీ! దీని లోపల ఉన్న గుజ్జుని నేను స్పూన్‌తో అయితే తీసుకుంటున్నాను. దీనిని ఇప్పుడు జాలీలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్‌తో కానీ, విస్కర్‌తో కానీ ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే గుజ్జు సెపరేట్ అవుతుంది. మనకి దాని లోపల ఉన్న సీడ్స్ అనేవి వేరేగా సెపరేట్ అయిపోతాయండి. గుజ్జు అనేది కింద ఉన్న బౌల్‌లోకి వెళ్తుంది. చూసారు కదా! మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే గుజ్జు అనేది కింద బౌల్‌లోకి వెళ్ళిపోయింది. సీడ్స్ అనేవి సెపరేట్‌గా వచ్చేసాయి. ఏమైనా సీడ్స్ గుజ్జులోకి పడితే తర్వాత స్పూన్‌తో అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా గుజ్జునైతే రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ గుజ్జునైతే మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు లాస్ట్‌లో ఒక 2 స్పూన్స్ వరకు సీతాఫల గుజ్జునైతే పక్కకు పెట్టుకున్నాను. లాస్ట్‌లో వేసుకోవడం కోసం. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 10 వరకు జీడిపప్పు, బాదం పలుకులను కూడా వేసుకున్నానండి. అలానే 3 స్పూన్స్ వరకు తేనెనైతే యాడ్ చేసుకుంటున్నాను. తేనె వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ అనేది 4 స్పూన్స్ వరకు వచ్చింది. ఇది వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది థిక్‌నెస్ బావుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి పాలను కూడా ఏసుకున్నాను. పాలంటే ఒక బౌల్ వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్‌లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక బాక్స్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే పక్కకు పెట్టుకున్న సీతాఫల్ గుజ్జు ఉంది కదా! దాన్ని కూడా దీంట్లోకి అయితే వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అంతా ఈక్వల్‌గా చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న బాదం, కాజును కూడా వేసుకొని దీని మీద అయితే మూతను పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 24 అవర్స్ పాటైతే పెట్టుకున్నానండి డీప్ ఫ్రీజర్‌లో. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. నా దగ్గర స్కూపర్ లేదండి. అందుకే ఈ విధంగా వచ్చింది. సో, చూసారు కదా! చాలా మంచిగా అయితే వచ్చేసింది. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉందండి. చూసారు కదా! అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం సీతాఫల ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాం. టేస్ట్ చాలా బావుంటుంది. సీజన్స్‌లో దొరికే ఫ్రూట్స్‌తో ఇలా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా ఐస్ క్రీమ్ అనేది చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్స్‌ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హైజీనిక్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సో, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకెలా అనిపించిందనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.